హాయ్ అండి. ఈరోజు మా బాబు ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళాడు. కానీ ఎలా ఉంటాడు, ఏం చేస్తాడని నాకు టెన్షన్గా ఉంది. కానీ వాడికి ఏం టెన్షన్ లేదు. వాడికి చాలా ఎక్సైటెడ్గా ఉంది వెళ్ళాలని. చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు, అమ్మ నేను స్కూల్ పోతా అని. మొన్న అమావాస్యని పంపించలేదు, మంచి రోజు కాదని ఈరోజే పంపించాను. కానీ ఎలా ఉంటాడో ఏంటో సాయంత్రం వరకు చూడాలి. ఒక్కడే వెళ్ళిపోతున్నాడు చూడండి, ఎంత ధైర్యంగా. అసలు నేను వస్తానంటే కూడా వద్దంటున్నాడు. కానీ బాక్సు అలాగే బుక్స్ కూడా తీసుకెళ్ళాలి కదా, అయినా ఆయనకి తెలియదుగా ఎలా వెళ్తాడని వెళ్ళాను. నేను వెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఇంకా స్కూల్లో చూసి బయటకు వచ్చేసాను. కానీ ఎలా ఉంటాడని భయం వేస్తుంది నాకు, ఏం తింటాడు అని. ఇన్ని రోజులు ఇంటి దగ్గర ఆడుకొని ఫోన్ చూసుకొని ఇంట్లో పడుకొని ఎలా ఉండే పిల్లలు సడన్గా ఒకేసారి స్కూల్కి వెళ్తే అసలు ఎలా ఉంటారో ఏంటో. అక్కడైతే పిల్లలు మామూలుగా ఏడవట్లేదు. ఆ టీచర్స్ డోర్ పెట్టేసి మీరు వెళ్ళిపోండి మేడం మేము చూసుకుంటాం అన్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే అస్సలు మామూలుగా ఏడవట్లేదు. ఎలా ఏడుస్తున్నారంటే ఒక్కొక్కరు గోల. మా ఊడైతే ఏం ఏడవలేదు, సైలెంట్గానే ఉన్నాడు. చూడాలి మరి ఎట్లుంటాడో ఏంటని. మా ఊడు ఏమంత ఏడవడు, ఇంటి దగ్గర అలవాటు కదా, బాగానే ఆడుకుంటాడు. పిల్లలు ఉంటే చాలు, టైంకి తిని ఇంకా పిల్లలతో ఆడుకొని ఉండిపోతాడు. చూడాలి ఈరోజు ఎలా ఉంటాడో. సాయంత్రం వరకు ఏడవకుండా అసలు అమ్మ నాన్న అని అడగకుండా చూడాలి ఏమవుతుందో ఏమో. ఇదే మా ఊడు చదివే స్కూలు, సెయింట్ ఫాల్స్ హై స్కూల్ అండి. ఇది మా ఇంటికి దగ్గర అనమాట, పక్కనే జస్ట్ నడుచుకొని వెళ్ళిపోవచ్చు. పక్కనే ఇంక ఇటువైపు కూడా సెయింట్ ఫాల్స్, సెయింట్ జోసఫ్ అలా దగ్గరే ఉన్నాయి మాకు ఈ స్కూల్స్. ఇంకా లిటిల్ ఫ్లవరు ఇంకా ఉన్నాయి చిన్న చిన్న స్కూల్స్, అవి ప్రైవేట్ స్కూల్స్. ఇంకా కాకపోతే అవన్నీ మా ఇంటి దగ్గర నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుందని నేను వెళ్ళలేదు. మా వాడు చూడండి అసలు ఎలా కూర్చుంటుండే.